హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అంగన్వాడీ ఉద్యోగాలలో భాగంగా పెద్దపల్లి మరియు మామ్నార్ జిల్లాలకు నోటిఫికేషన్ వచ్చింది. పెద్దపల్లికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 6/7/2026 ఇది లాస్ట్ డేట్గా ఉంది. మామ్నార్ జిల్లాకు సంబంధించి 30/6/2026 ఇది లాస్ట్ డేట్గా ఉంది. ఇంకా ఎవరైనా ఈ రెండు జిల్లాలకు సంబంధించి అప్లికేషన్ చేసుకొని మిత్రులు ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, అదే నల్గొండ జిల్లా. ఈ నల్గొండ జిల్లాకు సంబంధించి పత్రికా ప్రకటన కూడా విడుదలైంది. ఇంకా ఆ పత్రికా ప్రకటన మీకు కావాలంటే మనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి. ఈ ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే, ఇది ఇక్కడ ఎలాంటి పరీక్ష అయితే ఉండదు. కేవలం మెరిట్ మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకోరు. దీనికి సంబంధించిన నల్గొండ జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు చూస్తే జూన్ 27 నుంచి జూలై 10 వరకు అప్లికేషన్ చేసుకోవాలి. మనకు దాదాపు ఒక 14 రోజులు ఇక్కడ అవకాశం అయితే ఇచ్చారు, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, మనకు జూన్ 27 నుంచి అని చెప్పారు కదా. ఇప్పటికైతే అఫీషియల్ వెబ్సైట్లో నేను ఇంతకుముందే అప్డేట్ చూసిన, రేపటి నుంచి ఓపెన్ అవుతుంది. అక్కడ కూడా నాట్ ఓపెన్ అనే ఉంది. ఇప్పుడు ఓపెన్ కావాలంటే రేపటి నుంచి ఓపెన్ అవుతుంది. విద్యార్హతలు వయోపరిమితి చూస్తే సాధారణంగా అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టుకు ఇంటర్మీడియట్ అర్హతగా ఇచ్చారు. ఒకవేళ ఇంటర్మీడియట్ లేకపోతే 10th క్లాస్ వాళ్ళని తీసుకుంటారు. మినహాయింపు గిరిజన ప్రాంతాల్లో, అంటే ఉదాహరణకు దేవరకొండ వంటి ప్రాంతాల్లో ఒకవేళ ఇంటర్మీడియట్ చదివిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే హెల్పర్ పోస్టులకు 10వ తరగతి అర్హతను పరిగణలోకి తీసుకుంటారు. అది హెల్పర్ అయినా టీచర్ అయినా కూడా అక్కడ ఇంటర్మీడియట్ అభ్యర్థులు లేకపోతేనే, అప్లికేషన్లో ఇంటర్మీడియట్ అభ్యర్థులు లేకపోతేనే 10th క్లాస్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు. వీళ్ళ వయోపరిమితి 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్య ఉండాలి. ఇక్కడ చూడవచ్చు, మనం వయో సడలింపు ఉంటుందేమో, ఆ విధంగా అట్లాంటివి ఏవి లేవు. 35 సంవత్సరాలు. ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఎక్కడ కూడా సడలింపులు అయితే లేవు. ఈ లోకల్ ఏ విధంగా తీసుకుంటారంటే, అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత అంగన్వాడీ కేంద్రం పరిధిలోని వార్డు లేకపోతే గ్రామ పంచాయతీకి చెందిన స్థానిక మహిళ అయి ఉండాలి. వివాహిత మహిళని మనకు మెన్షన్ చేయలేదు. స్థానిక మహిళ అయి ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ పోస్టులు భర్తీ చేసే ప్రాజెక్టులు మొత్తం 9 ప్రాజెక్టులలో ఈ ఖాళీలను నింపుతారు. అనుముల, చింతపల్లి, దామచర్ల, దేవరకొండ, కొండమల్లెపల్లి, మిర్యాలగూడ, మునుగోడు, నకరికల్, నల్గొండ ఈ 9 నింపుతారు. ఈ 9 ఇక ఇక్కడ మార్కుల కేటాయింపు ఏ విధంగా ఉంటుందంటే, ఇంటర్మీడియట్ మెరిట్ మార్కులకు 70 మార్కులు కేటాయిస్తారు. ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయిస్తారు. ఇక ప్రత్యేక వెయిటేజ్ వితంతువులకైతే 10 మార్కులు ఎక్స్ట్రా ఇస్తారు. అనాథలకు 5 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు సపరేట్గా కేటాయించి టోటల్గా 100 మార్కులకు ఎవరికి హైయెస్ట్ మార్కులు వస్తే వాళ్ళకు మెరిట్ ప్రాతిపదికన నింపుతారు. అప్లికేషన్ చేసుకోవడానికి సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలనేది ఒకసారి చెప్తా ఉండే. 10th క్లాస్ మెమో ఉండాలి, ఇంటర్మీడియట్ మెమో ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, లోకల్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు, ఇవి ముఖ్యమైనవి. అట్లే ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలి. దీనికి సంబంధించి అంగన్వాడీకి సంబంధించిన కొన్ని డౌట్స్ అయితే రైజ్ చేసినారు. దానికి సంబంధించిన ఒక వీడియో చేసిన మన ఛానల్లో ఉంది. ఖచ్చితంగా చెక్ చేసిన తర్వాతనే అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే అది చెక్ చేయకపోతే మీరు కొంతమంది లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది చెక్ చేయండి ఫస్ట్. ఆ వీడియో చూసిన తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. వివిధ జిల్లాలకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్ కూడా మీతో షేర్ చేసుకుంటా. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ.